వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో నాగినీలు. ఎస్, హైదరాబాద్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. నాగుపాముల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎస్, హైదరాబాద్లో నాగుపాము మాత్రమే కాదు, అన్ని రకాల పాములు పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా విషపూరితమైన నాగుపాము, జెర్రిపోతులు, ఈ రెండు పాములే 75% వరకు హైదరాబాద్లో సంచరిస్తున్నాయట. ఇది సిసిఎంబి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయం. అవును, హైదరాబాద్లో పాములు ఏటా 5 నుంచి 10% పెరుగుతున్నాయట. హైదరాబాద్లో పట్టుబడిన అనేక పాములు, అంటే రెస్క్యూ చేసిన పాములపై సిసిఎంబి చేసిన అధ్యయనంలో ఏ పాములు ఎన్ని రకాలున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఏ కాలంలో పాములు బయటికి వస్తున్నాయన్న విషయంలో సిసిఎంబి ఒక అధ్యయనం చేసింది. మరీ ముఖ్యంగా నాగుపాముల సంతతి బాగా వృద్ధి అవుతుందట. దాని తర్వాతి స్థానం జెర్రిపోతు. ఈ రెండు పాములు కలిసే 75% పైగా హైదరాబాద్లో సంచరిస్తున్నాయట. ఈ 75%లో సుమారు 58% నాగుపాములేనట. అంటే హైదరాబాదుపై పాములు దండయాత్ర చేసినట్టే కదా. హైదరాబాద్లో పాములు సంచరిస్తున్నాయి. సిసిఎంబి వెల్లడించిన విషయం ఇది. క్రమక్రమంగా పాముల సంఖ్య పెరుగుతోంది. సిసిఎంబి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలే వెల్లడయ్యాయి. హైదరాబాద్లో పాముల సంతతి క్రమంగా పెరుగుతోంది. అవును, పాముల సంఖ్య పెరుగుతోంది, విషనాగుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున అని కాదు, హైదరాబాద్ చుట్టూ విస్తరిస్తున్న ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో పాముల సంతతి బాగా పెరుగుతుందట. ఇదే కారణంగా పాములు తరచుగా ఇళ్లలోకి రావడం, అక్కడక్కడ రోడ్ల మీద కనిపించడం. నాగుపాములు, జెర్రిపోతులు ఇవే కాదు, రక్త పింజర, ఇతర రకాల పైథాన్స్ కూడా హైదరాబాద్లో సంచరిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడింది. కానీ ఈ 2 రకాల పాముల ప్రజాతులే హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయట. ఇవి ఇప్పుడు బయటికి రావు, కానీ వర్షం స్టార్ట్ కాగానే ఇవి బయటకు వస్తాయట. మరీ ముఖ్యంగా అక్టోబర్ మాసంలో ఈ పాములు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి సంతతిని పెంచుకునేందుకు అప్పుడు కాస్త వర్షం తేలికపడి వెచ్చదనం ఉంటుంది కాబట్టి పాములు బయటికి వస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంటే హైదరాబాద్ పూర్తిగా జనారణ్యం, కాంక్రీట్ నగరం. ఈ నగరంలో మనుషులతో పాటు పాములు కూడా జీవిస్తున్నాయి, పాములు సహజీవనం చేస్తున్నాయి. తప్పదు మరి, పాములు మనిషికి అవసరమే. విషకారక పురుగులను, మనకు హాని చేసే ఎలుకలను సంహరిస్తూ రోగాలకు దూరంగా ఉండేలా మానవాళికి పాములు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ పాములు చంపడం ఎంత మాత్రం మంచిది కాదు. ఈ పాములు కనబడితే స్నేక్ సొసైటీలకు కానీ, స్నేక్ రెస్క్యూర్స్ కానీ సమాచారం ఇవ్వాలని నిపుణులు చెప్తున్నారు. సిసిఎంబి నివేదిక ప్రకారం అయితే ప్రతి ఏటా 10% పాముల సంఖ్య పెరుగుతోంది. రెస్క్యూ చేసే పాముల సంఖ్య కూడా పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, చిన్న చిన్న చెట్ల పొదల్లోనూ, మట్టి దిబ్బల్లోనూ పాములు ఆవాసం ఏర్పరచుకుంటున్నాయి. ఇవి ఎండాకాలంలో అయితే ఇళ్లలోకి వస్తాయి, చల్లదనం కోసం వస్తాయి. ఇక వర్షాకాలం అయితే వీటికి సీజన్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. పాముల పట్ల జాగ్రత్తగానే ఉండాలి, కానీ పాములను సంహరించవద్దు. కనిపిస్తే స్నేక్ రెస్క్యూర్కు సమాచారం ఇవ్వాలని నిపుణులు చెప్తున్నారు. ఏదైతేనేం హైదరాబాద్లో ఇప్పుడు మనం పాములతో కూడా కలిసి సహజీవనం చేస్తున్నట్టే.